ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి హెన్స్క. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. మేమైతే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు అంటే మా మామ వాళ్ళు కడపెక్కిస్తున్నారు కొత్త ఇల్లుది, సో ఇంకా అందుకే వెళ్తున్నాము. అండ్ మా డాడీ అయితే హాయ్ చెప్తుండే అనమాట చాలా డేస్ తర్వాత. అండ్ మేమైతే పెట్రోల్ బంక్ దగ్గర ఆగినుండే. పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన ప్రతిసారి ఆ కుక్క మా దగ్గరకు వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందో తెలీదు, ప్రతిసారి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది మంచిగా. అండ్ నెక్స్ట్ అయితే మేము మా మామ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినుండే అనమాట. వెళ్ళంగానే నేనైతే కింద ఇక వీడియో స్టార్ట్ చేసిన. అండ్ చాలా డేస్ తర్వాత ఏం కాదు, ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ గ్యాప్ ఉండే అంతే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అండ్ ఎంట్రీ గైస్, మా మమ్మీ ఎంట్రీ ఇచ్చింది కనుక యాక్చువల్గా ఇంకా వచ్చేసినండి మా మామ వాళ్ళ ఇంటికి. చూడండి గైస్ ఎట్లా రియాక్ట్ చూడు పడుతున్నాడు. అండ్ ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళకి బుక్స్కి కవర్ వేయమంటే వేస్తుండే అనమాట మా అక్క. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్, ఆర్ట్ అండ్ యాక్టివిటీ అనమాట. ఇట్లాంటివి మాకు ఎప్పుడూ ఉంటుండే యాక్చువల్గా. ఇవి చూస్తే ఇంకా చిన్నలాగా ఐస్ వీలు. నువ్వు ఏ క్లాస్నా? 5th క్లాస్కి చిన్న పిల్లల బుక్కులు గైస్. 2nd క్లాస్ లాగా ఇవన్నీ ఈడున్నాయి. ఈడ వేయడం ఎంత సింపుల్ గైస్. నేనైతే ఈజీగా వేసిస్తా. ఇదైతే మరీ సింపుల్ గైస్. నేను డ్రాయింగ్స్ ఎంత బాగా వేస్తాను, సూపర్ వేస్తా ఇదన్నమాట గైస్. వీళ్ళు క్రికెటర్స్ పిచ్ అనమాట, అండ్ బైక్స్ పిచ్. సో స్టిక్కర్స్ కూడా అవే తీసుకున్నారు యాక్చువల్గా. హలో గైస్, అండ్ నేను నైట్ అయితే వీడియో ఏం షూట్ చేయలేదు అనమాట. రాగానే తినేసి పడుకున్నా అంటే ఒక 11 అయింది పడుకునేసరికి. ఇంకా తినేసి పండుకొని లేచిన ఇప్పుడే అనమాట. ఇప్పుడే మార్నింగ్ 6:30 అట్లా అవుతుంది టైం. సో నేను ఇప్పుడు లేచి బ్రష్ చేసుకోవాలి. సో లేద్దాం గైస్, ఇప్పుడు మనం లేచి. అండ్ ఇంకా బయటకు వచ్చిన అనమాట. బయటకు రాగానే వెదర్ అయితే వర్షం, లైక్ ఇట్ వాజ్ గుడ్ వెదర్ అనమాట నేను ఉన్న రోజు అక్కడ. అండ్ మా మామ అండ్ కొంచెం సేపు మా మామతో మాట్లాడిన ఉండే అనమాట బయట నించొని. అండ్ ఇంకా మా మామతో మాట్లాడినాక మా అత్తమ్మతో కూడా మాట్లాడాలి కదా. ఇంకా మా అత్తమ్మ కిచెన్లో ఉందని వెళ్ళినుండే. బ్రష్ చేసుకోమంటే అట్లనే అట్లనే కూర్చుంటే సరే. బ్రష్ చేసుకోమంటే టీవీ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. అండ్ గైస్ నేనైతే మా అత్తమ్మతో మాట్లాడినాక కసునుకినుండే. అసలు ఆ వీడియో తీసిరని కూడా నాకు తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ మా అత్తమ్మ అయితే పోలేలు చేస్తుందనమాట, లైక్ నైవేద్యం కోసం. యాక్చువల్లీ పోలేలు లైక్ ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కరిలాగా పిలుస్తారు, బట్ అవర్ సైడ్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ పోలేలు. అండ్ పోలేలు ఈజ్ మై ఫేవరెట్ స్వీట్ అనమాట. ఏది ఉన్నా లేకపోయినా ఆ స్వీట్ మాత్రం పక్కా చేస్తారనమాట మా ఇంట్లో నా గురించి. యాక్చువల్లీ మా మమ్మీ హాయ్ చెప్తుంది, బట్ చాలా మెల్లిగా చెప్తుంది అనమాట, ఎవరికి వినిపించద్దు అని చెప్పేసి. అండ్ మధ్యలో అయితే ఫ్లవర్స్ గురించి ఆపినుండే, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అట్లా కొన్నిటి గురించి. అండ్ నా సోకులు గైస్, ఏడిపోయినా నా సోకులు ఈజ్ ముఖ్యం కదా. అండ్ తర్వాత అయితే రీచ్ అయిపోయినుండే అనమాట. లైక్ ఆ రోజు ఆ వెదర్ ఎంత బాగుండే అంటే ఇట్ వాజ్ లైక్ కూల్ వెదర్ అండ్ సచ్ బ్యూటిఫుల్ వెదర్ అనమాట. అండ్ మీకు ఏదో సోది చెప్తున్నా యాక్చువల్గా అక్కడ ఉండి. చెప్పాను కదా గైస్ నేను సోదిలో ఫస్ట్ అని చెప్పి. అండ్ యాక్చువల్గా ఆ రోజు
దట్ ఈస్ ద వెదర్ గైస్. ఎంత బాగుంది కదా వెదర్ అయితే. యాక్చువల్గా నేను ఫొటోస్ రీల్స్ అవి ఏం చేయలేదన్నమాట ఆ రోజు. అండ్ మా మమ్మీ మా అత్తమ్మ గైస్ వీడియో తీస్తున్నాను చూసి నవ్వుతున్నారు యాక్చువల్గా. అండ్ మా అమ్మమ్మ చేతుకి అవి ఏమంటారు ఐ డోంట్ నో గైస్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కడపని పెడుతున్నారనమాట. అండ్ ఆ రోజే పెడతారు కాబట్టి కడప అండ్ ఆ రోజే పెడుతున్నారు కూడా. అండ్ మధ్యలో మా తమ్ముడు గైస్ కొంచెం అండ్ చెప్పినా కదా ఈడ చూసినా మా మమ్మీ గైస్. ఈడ మమ్మీ లైక్ ఆ రోజు అయితే వి ఎంజాయ్డ్ యాక్చువల్గా. ఆ రోజు మా మమ్మీ ముగ్గులలో ఫస్ట్ గైస్. అండ్ టిల్లో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. అండ్ ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్స్ అండ్ అట్లా ఎందుకు ఇస్తున్నా అంటే యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఫొటోస్ తీసావా నాకు పంపవా అని నన్నే అడుగుతారు గైస్. ఎందుకంటే నేనే ఫొటోస్ బాగా తీస్తాను కదా గైస్. మీరే చెప్పండి గైస్, నేనే బాగా తీస్తాను కాబట్టి. అండ్ చెప్పినా కదా ఏడికి పోయినా మమ్మీ కనిపిస్తుంది. మమ్మీ. సో ఇంకా నెక్స్ట్ అయితే మా మామ కనిపించిండు అనమాట. అండ్ మా మామ అయితే హారతి ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా మా మమ్మీ, మా అత్తమ్మ, మా మామ అండ్ ముగ్గురు కనిపించారు ఫ్రేమ్లో. అండ్ మా తమ్ముడు ఎక్స్ప్రెషన్స్ చూడండి గైస్, చాలా కామెడీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మేమైతే మా అమ్మమ్మని డ్రాప్ చేయడానికి మళ్ళీ ఊరికి వెళ్ళినుండే అనమాట. సో ఊరికి వెళ్ళి ఒక 4 weeks అవుతుంది మళ్ళీ వెళ్ళినుండే. లైక్ మళ్ళీ మా తాతని అందరినీ చూసి వచ్చినుండే. చాలా బాగా అనిపిస్తుంది గైస్ విలేజ్లో ఉంటే. లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నాకు చాలా ఇష్టం అనమాట. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ అయితే ఆకిలి చాలా పెద్దగా ఉంటుంది. సో ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. అండ్ నెక్స్ట్ అయితే లోపలికి వెళ్దాం, మా తాతమ్మ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూద్దాం గైస్ నన్ను చూసిన తర్వాత అని చెప్పి వెళ్తున్నా. బట్ లోపలికి వెళ్ళగానే వీడియో ఆఫ్ చేసిన. లైక్ ఎవరో ఉండే అనమాట నాకు తెలియని వాళ్ళు. సో ఇంకా అక్కడ ఎండలో ఉన్నా కదా, సన్లో ఉన్నా కాబట్టి నా ఫేస్ షైన్ అవుతుంది అనమాట. సో చూస్తున్నా గైస్ అంత బాగున్నానా నేనని చెప్పేసి. అండ్ ఫైనల్లీ నేనైతే మా తాతమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. బట్ వెళ్ళంగానే వీడియో ఆఫ్ చేసిన ఎవరో ఉండే అని చెప్పి. మేమైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చినాం అనమాట. ఇంకా డ్రాప్ చేసి వచ్చి నేనైతే కారు దిగలేదు, కొత్తిల్లు దగ్గరకు వచ్చినాం యాక్చువల్గా. వీడు గైస్ హాయ్. అండ్ ఇంకా మేమైతే ఇంకొకటి ఇప్పుడే వచ్చి ఏడున్నోరా హాయ్ ఏడు ఇప్పుడే వచ్చింది అనమాట. అరే అటు నువ్వే అటు గొడవపడ్డాడు. అండ్ ఇంకొకరిని చూపిస్తా గైస్. అండ్ ఇంకొకటి ఈడ అరే మా అత్తమ్మ మొత్తం చేస్తుంది అనమాట. మా అత్తమ్మ ఏం చేస్తున్నా అత్తమ్మ? నేను ఫ్రూట్స్ సలాడ్లకి కట్ చేస్తున్నా. ఫ్రూట్స్ కాదు కట్ చేసేది బాదం డ్రై ఫ్రూట్స్
అండ్ ఇక్కడ మా అత్తమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను గైస్ ఇప్పుడు. కర్రీ, ఇది చికెన్ ఫ్రై. ఇంకా ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినరు. ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్ చేసిన. అంటే ఇప్పుడు టైం ఏంటంటే 4:90 లంచ్ తిన్నాను. అండ్ లంచ్ తిన్నాక నేను ఫ్రూట్ సలాడ్ తింటున్నాను. అండ్ మేమైతే ఇంకా ఈవినింగ్ అట్లా లంచ్ చేసేస్తుండే అనమాట. లైక్ ఇట్ ఆల్మోస్ట్ 4:30కి అట్లా లంచ్ అయిపోయినుండే. ఇంకా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని సంగారెడ్డికి వెళ్ళిపోయినుండే అనమాట. అండ్ అసలు మీరు సబ్స్క్రైబే చేసుకోవట్లే గైస్. నేను ఇంత మంచి వీడియోస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అట్లా ఇస్తున్నా కదా, సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ మేము మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినుండే. సో ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ ఆ డాగ్ అలానే తిరుగుతుంది. యాక్చువల్గా మేము సిఎన్జి కోసం కార్లోనే వెయిట్ చేస్తుండే, లైన్ ఉందని చెప్పేసి. అండ్ మేము ఇంకా కార్ దిగగానే మళ్ళీ వచ్చిందనమాట మా దగ్గరికి. If you like this video, please do like, share and subscribe to Talaginti Amma Hansika. Bye bye guys.